తిరుపతి జిల్లా తిరుచానూరులో టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. పంచాయతీ షాపులు, కార్ పార్కింగ్, వేలంపాటలో వైఎస్ఆర్సీపీ నేతలను పాల్గొనకుండా అడ్డుకున్నారు టీడీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ నేతల నుంచి టెండర్ ఫామ్లు, బ్యాంక్ డీడీలు బలవంతంగా లాక్కున్నారు టీడీపీ నాయకులు సాయి, కిషోర్ రెడ్డి. పోలీసులు మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ప్రేక్షక పాత్ర వహించారు. పైగా బలవంతంగా వైఎస్ఆర్సీపీ నేతలను పంచాయతీ కార్యాలయం నుంచి పంపించేశారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చూస్తున్నాం, ట్రాన్స్పరెంట్ గా జరగాల్సిన ప్రక్రియ వీటన్నింటినీ కూడా ఇది కూడా ఒక పార్టీ లైన్లలో చూస్తున్నారు. కొంతమందిని మాత్రం అడ్డుకుంటున్నారు ఈ టెండర్లు వేయకుండా. ఏం జరుగుతోంది అక్కడ? తిరుపతి జిల్లాలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, ప్రభుత్వం ఏదైతే గ్రామ పంచాయతీలు నిర్వహించేటువంటి టెండర్ల విషయంలో కేవలం కూటమి నేతలు మాత్రమే పాల్గొనే విధంగా గడిచిన వారం రోజులుగా ఈ యొక్క జిల్లాలో, తిరుపతి జిల్లాలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుచానూరు ఏదైతే ప్రైవేటు వాహనాలకు సంబంధించి, టూరిస్టు బస్సుల పార్కింగ్ సంబంధించి వేలంపాట నిర్వహిస్తోంది. రాష్ట్రంలోనే గత ఏడాది నిర్వహించినటువంటి గతంలో నిర్వహించిన వేలంపాటకు సంబంధించి 3,50,00,000 వరకు టెండర్ పోయింది. ఈ యొక్క నేపథ్యంలో తాజాగా తీసినటువంటి వేలంపాటలో పాల్గొనేందుకు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు వేలంపాటలో పాల్గొనేందుకు డీడీ తీసుకుని వస్తూ ఉంటే వారిని అడ్డుకోవడం జరిగింది. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు సాయి, కిషోర్ రెడ్డికి సంబంధించి వారు అడ్డుకోవడం, వారి తీసుకున్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా వేసి వారి దగ్గర అట్టే పెట్టుకున్నారు. కొన్ని వారి విలువైనటువంటి బ్యాంక్ డాక్యుమెంట్లు కూడా తీసివేయడం జరిగింది. ప్రధానంగా వేరే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరిని కూడా పాల్గొనకుండా కేవలం కూటమి నేతలు మాత్రమే పాల్గొంటూ ఈ యొక్క టెండర్ లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తున్నారు. తిరుచానూరు పోలీసులు సంఘటన ప్రాంతాలు ఉన్నప్పటికీ వారి నియమాలను పట్టించుకోకుండా టీడీపీ కూటమి నేతలకు అండగా నిలుస్తూ ఉన్నారు. రైట్ విజయమూర్తి, థ్యాంక్ యూ.